నమస్కారం అందరికి. మీరు చూస్తున్నారు టుగెదర్ వి వ్లాగ్స్. నేను మీ పావని. ఈరోజు మేము మిమ్మల్ని తీసుకొచ్చాము ఓ పవిత్రమైన స్థలానికి. హైదరాబాద్లో షేక్పేట్లో ఉన్న గుట్టపై ఉన్న ప్రసిద్ధ గుట్టపోచమ్మ ఆలయానికి. ఇది కేవలం ఓ గుడి మాత్రమే కాదు, ఎంతోమంది భక్తుల నమ్మకానికి నిలయమైన దేవస్థానం. ఈ ఆలయ విశేషాలు, ప్రత్యేకతలు, ఇక్కడ జరిగే బోనాల ఉత్సవం గురించి పూర్తిగా ఈ వీడియోలో చూపించబోతున్నాం. ఇది షేక్పేట్ గుట్టపోచమ్మ ఆలయం. పేరు చెప్పినంత మాత్రాన ఇది ఒక సాధారణమైన గుడి కాదండి. ఈ గుట్టపై నిల్వ ఉన్న అమ్మవారి విగ్రహం ఎంతో శక్తివంతమైనదని భక్తుల నమ్మకం. ఎక్కువగా స్థానికులు మాత్రమే కాదు, చుట్టుపక్కల ఊర్లో నుండి కూడా ఎన్నో ప్రాంతాల నుండి భక్తులు ఇక్కడికి విచ్చేస్తారు. ఇక్కడికి వచ్చే ప్రతి వ్యక్తి ఏదో ఒక కోరికతో వస్తారు. అన్నీ అమ్మవారికి చెప్పుకుంటారు. అమ్మవారి ఆశీస్సులు అందుకున్నట్టు అనుభవించే భక్తుల నిష్కల్మషంగా పూజలు చేస్తూ కనిపిస్తారు. అలా జరిగే బోనాల ఉత్సవం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ప్రతి ప్రాంతంలో ప్రతి ఏటా జరుపుకుంటారు బోనాలు. కానీ ఈ గుట్టపై మాత్రం ప్రతి 2 సంవత్సరాలకొకసారి మాత్రమే జరుపుకుంటారు బోనాల పండుగ. కానీ అది జరిగే సమయం మొత్తం షేక్పేట్ ప్రాంతం ఉత్సవంతో మిలమిలలాడుతుంది. బోనాల సమయానికి మహిళలు ఇంటింటి నుండి అమ్మవారికి బోనం తీసుకువచ్చి సమర్పిస్తారు. పోటరాజులు, డప్పులు, సన్నాయి వాద్యాలతో ఆలయం పరిసరాలు సంబరంగా మారతాయి. ఇది కేవలం పండుగే కాదు, మానవ సంబంధాలను ముడిపెట్టే ఆధ్యాత్మిక యాత్ర. ఇప్పటి వరకు జరిగిన బోనాల పండుగల్లో లక్షలాది మంది భక్తులు హాజరైన దృశ్యాలు స్థానికులకు మరపురాని జ్ఞాపకాలుగా ఉన్నాయి. గుడికి సంబంధించి కొన్ని స్థానిక విశ్వాసాలు కూడా ఉన్నాయి. ఎవరికైనా ఏ ఆపద వచ్చినా, ఏ సమస్య వచ్చినా ఒక్కసారి పోచమ్మ గుట్టకు వెళ్ళి బోనం పెట్టిరా, అన్నింత మార్పు వస్తుంది అని అంటారు. ఇది శుద్ధ నమ్మకమే కాదండి, ఎన్నో కుటుంబాలు ఇది అనుభవంగా చెప్పుకుంటూ గర్వంగా చెబుతారు. ఈ గుడిలో అమ్మవారిని కరుణామయంగా చూస్తారు. ఒక అమ్మల ఒక గ్రామానికి రక్షకురాలిగా నమ్మి ఆరాధిస్తారు.
గంటి మైసమ్మ సోడు కప్పలమ్మ రేణుకెళ్ళమ్మో నీ కల్లిన జడలంట రేణుకెళ్ళమ్మ తోలేడు గవ్వలమ్మ రేణుకెళ్ళమ్మ నీ సోగిన జడలమ్మ రేణుకెళ్ళమ్మ ఆ తరవేడు గవ్వలంట రేణుకెళ్ళమ్మ నీ తాపిన జడలమ్మ రేణుకెళ్ళమ్మ ఇక రావు తల్లి రేణుకెళ్ళమ్మ మిమ్ము రాజుగారు పిలువనంప రేణుకెళ్ళమ్మ తూర్పు రాజులో రేణుకెళ్ళమ్మ టుంగుటియాల వంట గోలుకొండ ఎల్లమ్మ ఇక రావు తల్లి రేణుకెళ్ళమ్మ మిమ్ము రాజుగారు పిలువనంప రేణుకెళ్ళమ్మ ఆ దచ్చడము రాజులో రేణుకెళ్ళమ్మ దండ గడియాలు మంత్రే కట్టమైసమ్మ ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఒక చిన్న పుట్ట ఉంటుంది. దీనికి స్థానికులు పాము పుట్ట అంటారు. ఈ పుట్ట నుంచి సర్పం అంటే నాగుపాము రోజూ గుడిలోకి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతుందనే నమ్మకం ఉంది. ఒక రకంగా చూస్తే ఇది దేవతా స్థానం అని వారు నమ్ముతారు. ఇది కేవలం కథే కాదు, చాలామందికి పాము కనిపించిందని, అది ఎక్కడ ఎవరికి హాని చేయకుండా నెమ్మదిగా గుడిలోకి వెళ్తోందని చెప్పేవారు. దీనిని డివైన్ సైన్ అనే భావనతో చాలామంది భక్తులు ఆ పుట్టను కూడా పూజిస్తారు. ఈ విధంగా గుట్టపై ఉన్న ఈ గుడికి బోనాలే కాదు, ప్రకృతితో జీవజాలంతో ఉన్న అనుబంధం కూడా ఉంది. ఇది గమనిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇలాంటి పవిత్రమైన గుట్టపై ఉండే అమ్మవారి గుడికి వచ్చి మా వ్లాగ్ని తీసినందుకు మేము ఎంతో ఆనందంగా ఉన్నాము. మీరు కూడా ఒకసారి తప్పక వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కమెంట్స్లో తెలియచేయండి. మా ఛానల్ టుగెదర్ వి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, ఎందుకంటే మనం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రయాణాలు చూపించబోతున్నాం. ఇంకొకసారి చెప్తున్నా, ఈ షేక్పేట్ గుట్టపోచమ్మ గుడి దర్శనం మీ అందరితో పంచుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. మరొక వీడియోలో మరొక ఆధ్యాత్మిక యాత్రలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.